సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. కోట్లలు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొరలి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించు మీ దేవుడైన యెహోవా నామము స్తుతించినట్లును నేను పంపుతున్న మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులని మహాసైన్యమును తినివేయి సంవత్సరంల పంట మీకు మరలానిత్తును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు సంవత్సరంల పంటని దేవుడు మనకి ఇవ్వబోతున్నందుకు ఆ దేవునికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమంటుంటండి, కొత్త ధాన్యముతో నిండును, కొత్త ధాన్యముతో, కొత్త ద్రాక్షరసముతో, కొత్త తైలముతో. 3 విషయాల గురించి ఇక్కడ: కొత్త ధాన్యము, కొత్త తైలము, కొత్త ద్రాక్షరసము. కొత్త తైలము. కొత్త తైలం అనగా అది అభిషేకానికి గుర్తు. కొత్త తైలము అనగా న్యూ అనాయింటింగ్. కొత్త ధాన్యము అనగా దట్ ఈస్ ద న్యూ గిఫ్ట్స్ గాడ్ వాంట్ టు గివ్ అస్ ఏ న్యూ గిఫ్ట్స్. కొత్త వరములు దేవుడు మనకు అనుగ్రహించాలి అనేసి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కొత్త ధాన్యం అనగా కొత్త వరములతో దేవుడు మనని అభిషేకించాలనుకుంటుండే. అదేవిధంగా కొత్త ద్రాక్షరసము. కొత్త ద్రాక్షరసము. నూతన జీవంతో దేవుడు చూడండి. మనం ద్రాక్షరసం తీసుకుంటప్పుడు ఏమని తీసుకుంటున్నాం? దాన్ని దేవుని యొక్క రక్తముగా ఆ యొక్క ద్రాక్షరసాన్ని మనము స్వీకరించడం జరుగుతుంది. ఆ యొక్క ధాన్యం అనగా సమృద్ధికి గుర్తు. సమృద్ధి గల జీవము. ఒక మనిషి జీవించాలంటే ఖచ్చితంగా ఆ మనిషికి ధాన్యం అవసరం, ఏదో ఒక ధాన్యము. కొంతమంది సౌత్లో రైస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, నార్త్లో వాళ్ళు ఎక్కువ రోటీస్ ప్రిఫర్ చేస్తారు, జవార్ బాజ్రా ఇవన్నీ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అదేవిధంగా సౌత్లో రైస్ ప్రిఫర్ చేస్తారు. ఏదో ఒక ఏ స్టేట్లో ఆ యొక్క ధాన్యము వారికి ప్రిఫరెన్స్గా, వారు జీవంతో ఉండడానికి, వారు భుజించడానికి ధాన్యం అంటే ధాన్యములో దెర్ ఇస్ సమ్ గిఫ్ట్స్ ఆర్ మనకు ధాన్యమును మనము వరములతో దాన్ని పోల్చుకోవచ్చు. కాబట్టి దేవుడు కొత్త అభిషేకమును కొత్త వరములను దేవుడు నూతన జీవంతో మనల్ని నింపబోతున్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ 3 మనకు అనుగ్రహించబోతుందంటే చూడండి, గానుగులకు పైగా కొత్త తైలము, గానుగులకు పైగా పొర్లి పారును. ఆ అభిషేకం ఎట్లా ఫ్లో అవుతుందంటే పొర్లి పారే అభిషేకము దేవుడు మనకి అనుగ్రహించాలి అని నిశ్చయించిండు. దేనికి ఈ పొర్లి పారే అభిషేకము? వై దిస్ ఫేవర్ టు అస్. మనము దేవుడు ఒక వరం ఇచ్చినా, దేవుడు ఒక టాస్క్ ఇచ్చినా, దేవుడు ఒక సమస్య ఇచ్చినా, దేవుడు ఒక ప్రాబ్లం ఇచ్చినా, వీ హ్యావ్ టు థింక్ ఫర్ దట్. వై దిస్ ఈస్ ఇన్ మై లైఫ్. ఎందుకు ఇది నా జీవితంలో వచ్చింది? అసలు ఇది నా జీవితంలోకి రావడానికి అసలు కారణం ఏంది? ఎప్పుడైతే ఒక బిలీవర్గా వి సర్చ్ ఫర్ ద ప్రాబ్లం, మన జీవితంలో ఒక దీవెన ఫుల్ఫిల్ అయినా, లేదా మన జీవితంలో ఒక శోధన వచ్చినా, లేదా మన జీవితంలో ఒక టాస్క్ వచ్చినా, ఏదొచ్చినా కానీ వీ హ్యావ్ టు థింక్ ఫర్ దట్. వై దిస్ హ్యాస్ కేమ్ ఇన్ టు అవర్ లైఫ్. ఇది మన జీవితంలోకి ఎందుకు వచ్చింది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇక్కడ చూడండి, ఎటువంటి తైలంతో దేవుడు గానుగులకు పైగా పొర్లి పారుతుంది. ఆ యొక్క అభిషేకం పొర్లి పారే అభిషేకం దేవుడు మనకి ఇచ్చిండు. ఎందుకు పొర్లి పారే అభిషేకం దేవుడు మనకి ఇవ్వడం జరిగింది? చూడండి, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుని నామము స్తుతించినట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ ఫేవర్? వై దిస్ ఫేవర్? మీరు కడుపారా తిని తృప్తి పొంది అంటే మీకు ఏ లోటు, ఏ లేమి
ఉండకుండా కడుపారా తిని తృప్తి పొంది వింత కార్యములు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుడు ఏం కార్యాలు చేస్తాడంట, వింత కార్యములు, వింత కార్యములు జరిగించు మీ దేవుని నామముని స్తుతించినట్టు. చూడండి ఈరోజు దేవుడు మనకి ఏది ఇచ్చినా దాన్ని బట్టి దేవుడు మన జీవితంలో మహిమపరచబడాలా. మనకిచ్చిన ధనముని బట్టి కానీ, మనకిచ్చిన సౌఖ్యంని బట్టి కానీ, మనకిచ్చిన సిరి సంపదలను బట్టి కానీ, లేదా మనకిచ్చిన బిడ్డలను బట్టి కానీ, మనకిచ్చిన ఉద్యోగంని బట్టి కానీ, లేదా మనకిచ్చిన కొన్ని టాలెంట్స్ని బట్టి కానీ, లేదా మనకిచ్చిన కొన్ని గిఫ్ట్స్ని బట్టి కానీ, మనకిచ్చిన కొన్ని స్కిల్స్ని బట్టి కానీ, ఆల్వేస్ వీ హ్యావ్ టు గ్లోరిఫై ద గాడ్. ఇక్కడ చూడండి, ఎందుకు మీ దేవుడైన యెహోవా నామము స్తుతించినట్టు ఆయన నామంని స్తుతించడానికి. ఎవరంట ఆయన? వింత కార్యములు జరిగించు దేవుడు. ఎస్, మైటీ థింగ్స్ అయినా చేయడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. వింత కార్యములు మీ జీవితంలో జరిగించు ఆ యెహోవా నామముని స్తుతించినట్లు, ఆ దేవుని నామముని మీరు స్తుతించినట్లును నేను పంపిన. చూడండి ఎవరైనా ఆయన ఇట్లాంటివి కూడా చేస్తాడా? నిజంగా ఇక్కడ చూడండి, వాట్ ఈస్ హీ రివీలింగ్, వాట్ గాడ్ ఈజ్ రివీలింగ్. ఆయన పంపిండంట. ఎవరిని పంపిండు ఆయన? మన పంటలు తినివేయడానికి ఏం పంపిండంట ఆయన? చూడండి, నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులని మహాసైన్యమును తినివేసిన. వాట్ ఈస్ దిస్? sometimes God will allow something into our life. కొన్నిసార్లు కొన్ని శోధనలు మన జీవితంలోకి రావడానికి గాడ్ విల్ అలౌ. అంటే ఆ యొక్క సమస్యల గుండా మనము పాడుగావాలన్నా, లేదా మనం పడిపోవాలన్నా, లేదా మనం పతనమైపోవాలన్నా, లేదా మనం అల్లకల్లోలం అయిపోవాలన్నా, మన జీవితంలో వింత కార్యములు జరిగించాలని దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వింత కార్యములు వి కాంట్ ఎక్స్పెక్ట్. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎక్స్పెక్ట్ చెయ్యని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అసలు మనకు ఊహకు అందని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎస్, మనం అసలు కనీసం మనం కనీసం ఇమాజిన్ కూడా చెయ్యనటువంటి గొప్ప కార్యాలు, వింత కార్యాలు మన జీవితంలో మన దేవుడు జరిగించగలుగుతాడు. ఎస్, వీ కాంట్ ఇమాజిన్. కనీసం మన ఊహలకు అందని కార్యాలని దేవుడు మన జీవితంలో జరిగించగలుగుతాడు. చూడండి, ఇవన్నీ పసరి పురుగులు, చీడ పురుగులు, మిడతలు, గొంగలి పురుగులు, మహాసైన్యం అంట. అంటే అన్ని వైపుల నుంచి నష్టము మన లైఫ్లోకి ఎంటర్ అవుతుంది. అన్ని వైపుల నుంచి. సమ్టైమ్స్ సమ్ పీపుల్ విల్ సే టు మీ, కొన్నిసార్లు కొంతమంది అంటారు, అమ్మ మాకు ప్రతి డోర్ క్లోజ్ అయిపోతుంది. ఎక్కడికి మేము వెళ్ళాలన్నా, మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాకు డిసప్పాయింట్మెంటే. ఏ పని చేయాలన్నా మాకు కలిసి రావడం లేదు. ఏ పని చేసినా మాకు కలిసి రావడం లేదు. ఎక్కడికి మేము వెళ్ళినా వీఆర్ గెట్టింగ్ ద క్లోజ్ డోర్స్. మాకు అక్కడ ద్వారాలు మూయబడ్డాయి. మేము అసలు ఏం చెయ్యాలనో మాకు అర్థమవుతలేదు. ఎక్కడికి వెళ్ళినా మాకు ద్వారాలు మూయబడి ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మా కార్యాలు సఫలపరచబడతలేవు. వాట్ వీ డూ, మేమేం చెయ్యాలో మాకు అర్థమవుతలేదు. వీఆర్ గెట్టింగ్ ఫ్రస్ట్రేట్, వీఆర్ గెట్టింగ్ డిప్రెస్డ్, వీఆర్ గెట్టింగ్ చాలా మేము ఈ యొక్క సమస్యలను బట్టి సతమతమైపోతున్నాము. ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. ఎస్, ఆల్వేస్ ఐ సే దాట్. నేను ఎప్పుడు ఒక మాట అంట, ప్రతి డోరు ముయ్యబడ్డప్పుడు, ప్రతి ద్వారము
మనం ప్రయాసపడినప్పుడు ప్రతి ద్వారము ముయ్యబడ్డప్పుడు మన దేవుడు మన కోసం ఒక నూతన ద్వారాన్ని తెరవగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక నూతన ద్వారము, ద్వారాలే మూసుకుపోయిన మన జీవితంలోకి ద్వారాలే, ఆ ద్వారాలన్నీ ఎవరి ద్వారాలు? మనుషుల ద్వారా ఏర్పరచబడ్డ ద్వారాలు. ఆ ద్వారాలు, ఏ ద్వారాలకు గుండా మనము కళ్ళెత్తి చూస్తున్నామో, ఏ ద్వారం గుండా మనం వెళ్ళాలనుకుంటున్నామో, ఆ ద్వారాలన్నీ మనుషులు చేసిన ద్వారాలు. వెన్ ద ఎవ్రీ డోర్స్ ఎవ్రీ డోర్ హ్యాస్ క్లోజ్డ్. మనుషులు ఆ, ద్వారాలన్నీ మూయబడ్డప్పుడు దేవుడు ఒక నూతన ద్వారాన్ని మన కోసం తెరవగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎడారులలో ఆయన త్రోవలని కలుగజేయడానికి సామర్థ్యత కలిగిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొండలను, లోయలను మెట్టగా చేయడానికి సామర్థ్యత కలిగిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొండలను, లోయలను ఆయన మెట్టగా చేయగలుగుతాడు. ఆయన ఇరుకులో విశాలతని కలగజేయగలుగుతాడు. ఎడారిలో త్రోవలని కలగజేయగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయనకు అసాధ్యం, నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నో, దెర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు అవర్ గాడ్. మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమే. చూడండి ఆయన ఏమంటుండు, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంల పంట నీకు మరలానిత్తును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ ఎదురుచూపు, ఎందుకు ఈ యొక్క ఫ్రస్ట్రేషన్, ఎందుకు ఈ యొక్క వేదన, ఎందుకు ఈ బాధ అంటే ఆ దేవుడు హీ హాజ్ ప్లాన్ ఎ బిగ్ థింగ్ ఫర్ యూ. ఒక చిన్నది నీకు ఇవ్వాలని ఆయన ఇష్టం కాదు. మహాసైన్యము సంవత్సరంల నుంచి తినివేసిన పంట మరలానికి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, నువ్వు నిజమైన విశ్వాసివైతే నువ్వు ఏది కోల్పోవు. నువ్వు ఏది కోల్పోయినా కానీ యూ విల్ రిసీవ్ ఎ డబల్ ఫోర్త్. వై? బికాస్ యు ఆర్ ద కింగ్డమ్. యు ఆర్ ద కింగ్డమ్ పర్సన్. నువ్వు దేవుని రాజ్యం యొక్క పౌరసత్వం నీకుంది. దేవుని రాజ్యం యొక్క పౌరసత్వం నీకుంది కాబట్టి నీవు ఈ లోకంలో ఏది కోల్పోయినా దాన్ని రెట్టింపుగా నువ్వు పొందుకోగలుగుతావు. ఈరోజు నువ్వు ధనంని కోల్పోయినవా, ఈరోజు నువ్వు ఆరోగ్యంని కోల్పోయినవా, ఈరోజు నువ్వు మనశ్శాంతిని కోల్పోయినవా, ఈరోజు నువ్వు ఆప్తులను కోల్పోయినవా, ఈరోజు నువ్వు ఉద్యోగాలను కోల్పోయినవా, ఈరోజు నువ్వు దేన్ని కోల్పోయినవు, యూ క్యాన్ రిసీవ్ ఇట్ డబల్ ఫోర్త్. వై? బికాస్ ఎడారులలో త్రోవలను కలగజేసే ఆ దేవుడు నీ పక్షంలో, నా పక్షంలో ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునాక. సంవత్సరంల పంట. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నష్టపోతున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కష్టాల పాలై ఉన్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నిందలను అనుభవిస్తున్నావో, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కన్నీరు గారుస్తున్నావో, ఈరోజు నీ దేవుడు ప్రతిదీ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంవత్సరముల పంటను నీకు మరలానిత్తును. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. దేవునికి మహిమ కలుగునుగాక. దోస్ హూ ఆర్ లిసనింగ్ టు ద వర్డ్స్ ఆఫ్ ద గాడ్, దే విల్ నెవర్ అషేమ్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఎవరెవరైతే వింటుండో వారందరితో దేవుడు అంటుండు, మీరు నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఈరోజు ఇప్పటి వరకు ప్రజలు నీ దేవుడేమాయను, దావీదు అంటుడు, అయ్యా అన్యజనులు నీ దేవుడేమాయను అని నన్ను హేళన చేస్తుండ్రయ్యా.
అయ్యా, ఇంకా నా ఆర్తత్వాన్ని నీ పరమునకు వినబడతలేదా? ఇంకా నేను అహంకారాలు చేస్తుంటే అది నీకు వినబడతలేదా అని దావీదు అడుగుతాడు. అవును, ఖచ్చితంగా గాడ్ ఈజ్ మెజరింగ్. గాడ్ లెక్క పెడుతుడు నీ ప్రతి ఒక్క అవమానం, నీ ప్రతి ఒక్క ఫ్రస్ట్రేషన్, నీ యొక్క ల్యాక్, నీ యొక్క లేమి, ప్రతి ఒక్కటి దేవుడు లెక్క పెడుతుండు. వాట్ ఎవర్ యు లూజ్, ఇప్పటి వరకు నువ్వు ఏది కోల్పోయినావో, నువ్వు అనవసరంగా మెడికేషన్స్కి డబ్బులు కోల్పోయినవా, లేదా అనవసరంగా నువ్వు ఇంట్రెస్ట్లకు డబ్బులు కట్టి నువ్వు డబ్బులు కోల్పోయినవా, లేదా అనవసరంగా ఇంకా దేనికో నువ్వు డబ్బులు కట్టి అవన్నీ కొన్నిసార్లు ఫ్రాడ్లో నువ్వు డబ్బులు మోసపోయినవా, వేరెవర్ యూ లాస్ట్, ఎక్కడైతే నువ్వు కోల్పోయినవో నువ్వు కోల్పోవడానికి దేవుడు అక్కడ అనుమతిచ్చిండు. ఈ వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎవరిని కష్టపరచడు, కానీ దేవుడు మనము కష్టపడుతుంటే he will only allow it into our life. ఎందుకు అలవ్ చేస్తాడు? మరి ఆయన తండ్రి కదా. తన పిల్లల జీవితంలో నాశనం వస్తుంటే, తన పిల్లల జీవితంలో కర్వ వస్తుంటే, తన పిల్లల జీవితంలో ఖడ్గాలు వస్తుంటే, కాటకాలు వస్తుంటే, వై విల్ అలవ్? వై? బికాజ్ ఈజ్ అ గుడ్ ఫాదర్. ఆయన మంచి తండ్రి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను సేద తీర్చుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నీ కాపరి అయితే నీకు లేమి కలిగే అవకాశమే లేదు. నీకు కీడు కలిగే అవకాశమే లేదు. నీవు ఏదన్నా కోల్పోయే అవకాశమే నీకు లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇఫ్ జీసస్ ఈజ్ యువర్ షెపర్డ్, there is never loss to the kingdom people. ఆయన రాజ్య వారసులకు ఏ నష్టము? నువ్వు ఆరోగ్యంని కోల్పోయినవా? he can build and he can restore our health. he can build and he can restore our health. కుళ్ళిపోయిన అవయవాలను కూడా ఆయన నూతన పరచగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పతనమైపోయిన జీవితాలను కూడా ఆయన చిగురింపజేయగలుగుతాడు. మారా జలములను మధురంగా మార్చగలుగుతాడు. ఈరోజు మారా లాంటి అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నవా? ఒక మారా లాంటి చేదైన అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నవా? మారా అనుభవాలని దేవుడు మధురంగా మార్చగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇన్ వాట్ సిచ్యువేషన్ యు ఆర్, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు దేవుని సన్నిధిలో నిలవగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు స్థిరంగా నిలవగలిగి ఉంటే ఈ యొక్క వాగ్దానాలన్నీ నీకోసమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహాసైన్యము సంవత్సరంల నుంచి ఏ దుష్టుడైతే నిన్ను శోధిస్తుండో ఆ దుష్టునికి టుడే ఈజ్ ద లాస్ట్ డే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ ఈజ్ సేయింగ్ దట్ టుడే ఈజ్ ద లాస్ట్ డే. దేవుడు ఈరోజు నువ్వు కోల్పోయిన ప్రతి దానికి ఈరోజు చివరి రోజు. ఎందుకంటే దేవుడు అంటుండు, మహాసైన్యము తినివేసిన సంవత్సరంల పంట మరలా నీకు ఇత్తును. సంవత్సరంల పంట నీకు నేను ఇవ్వబోతున్నా. సంవత్సరాల నుంచి నువ్వు ఏదైతే కోల్పోయినావో దాన్ని నేను తిరిగి నీకు మరలా ఇవ్వబోతున్నా. రెండవది ఏమంటుండంటే, చూడండి, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునొందరు. చూడండి, కొత్త తైలంతో ఆయన మనల్ని అభిషేకించబోతుండు. కొత్త ద్రాక్షరసంతో, కొత్త తైలముతో, కొత్త ధాన్యముతో. ఎస్, ఎక్కడ ఆయన కొదవ లేకుండా గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ అస్. వాట్ ఎవర్ ఏదైతే మనం కోల్పోయినామో దాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నందుకు ఆ దేవునికి మహిమ కలుగును కాక. అవును, మన దేవుడు ఆలస్యాలు జరుగుతాయి.
ఆలస్యాలు జరుగుతాయి. కొన్నిసార్లు ఆలస్యాలు, కొన్నిసార్లు కాదు, చాలాసార్లు ఆలస్యాలు జరుగుతాయి. ఆలస్యాలలో అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఆలస్యాలలో అలక్ష్యం చేసే దేవుడు గాని, నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనుషులుగా మనం చాలా నిర్లక్ష్యాలు చేస్తుంటాం. చాలా నిర్లక్ష్యాలు. వాక్యం చదవడానికి నిర్లక్ష్యం, ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యం, దేవుడి సన్నిధికి వెళ్ళడానికి నిర్లక్ష్యం, దేవుడికి ఇవ్వడానికి నిర్లక్ష్యం, ప్రతి దానికి నిర్లక్ష్యం చేస్తాడు. కానీ మన దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం చేయడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విల్ నెవర్ రెఫ్యూజ్ అస్. మనని ఆయన ఎప్పుడు అలక్ష్యం చెయ్యడు. ఈ హానర్స్ అస్. ఈ హానర్స్ అస్ ఆల్వేస్. ఈ హానర్స్ అస్. ప్రతి నిత్యము దేవుడు మనని కనపరచడానికి సిద్ధంగుండు. ఘనమైనది నీ కార్యములు నా ఎడల. అవును, ఆయన కార్యములు మన ఎడల, ఘనమైన కార్యాలు మన ఎడల జరిపించడానికి ఆయన సిద్ధంగా ఉండు. దేవదేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన కోపం నిమిషం మాత్రం, ఆయన దయ ఆయుష్కాలమంతా మనతో ఉంటుంది. ఆయుష్కాలమంతా ఆయన దయతో మనం నింపిన దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుంది చూడండి, ఇజ్రాయిలీల మధ్య నున్నవాడను నేనే యనియో, నేనును నీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. ఎస్, దేవుని నామానికి ఫస్ట్ టైమ్ ఈజ్ కన్ఫర్మింగ్ అండ్ సెకండ్ టైమ్ ఈజ్ ఇన్ఫార్మింగ్ అస్. దేవుని నామానికి ఫస్ట్ టైమ్ ఈజ్ ఇన్ఫార్మింగ్ అండ్ సెకండ్ టైమ్ ఈజ్ కన్ఫర్మింగ్. దేవుని నామానికి మహిమ కలిగిన ఇజ్రాయెల్ దేవుడైన నేను తప్ప మీకు ఏ దేవుడు లేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను తప్ప మీ యొక్క సిగ్గుని, మీ యొక్క అవమానాన్ని, మీ యొక్క సిగ్గుని, అవమానాన్ని ఘనతగా మార్చే అధికారము నాకు తప్ప ఎవ్వరికీ లేదు. మీ అవమానాన్ని ఘనతగా నేను మార్చగలుగుతా. మీ యొక్క బాధని సంతోషంగా నేను మార్చగలుగుతా. మీ యొక్క నిందకు ప్రతిరెట్టు ఘనత నేను ఇవ్వగలుగుతా. ఎందుకంటే ఏవైతే మిమ్మల్ని ఇబ్బంది పరుస్తున్నాయో అవి చీడ పురుగులా, మిడతలా, పసరు పురుగులా, ఏవి రోజు మిమ్మల్ని బాధ పెడుతుంది? దరిద్రతనా, ఉద్యోగంలేమియా, సంతానలేమియా, అనారోగ్యమా, అవమానాల, నిందల, ఏవి ఈరోజు మిమ్మల్ని బాధ పెడుతుందో ఆ యొక్క వాటన్నిటి నుండి నేను మిమ్మల్ని విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడను. నేను వాటన్నిటి నుండి మిమ్మల్ని విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప ఆశ్రయ దుర్గము మనకుండగా, ఇంత గొప్ప ఆశ్రయము మనకుండగా, నిజంగా మన లైఫ్లో ఏ కొదవలు, ఏ కొరతలు లేవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడవైన తండ్రి, నా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రములు నాయనా. మా స్తుతి సింహాసనం